చనా పాలక్ కర్రీ. ఓకే, సో చనా పాలక్ కర్రీ అనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే. సో మెయిన్ మనకి పాలకూర, ఎస్, అండ్ అలాగే మనకి శనగపప్పు. ఎస్. సో నానబెట్టుకుని ఉడికించుకుని తెచ్చామా? ఎస్, నానబెట్టేసుకొని అండ్ ఉడికించుకొని తీసుకొచ్చేసాను. ఓకే, అండ్ మిగతా అన్ని కూడా మన కర్రీ కావాల్సిన ఉల్లిపాయలు కావచ్చు, టమాటోస్ అండ్ స్పైసెస్, పోపులు అండ్ ఆల్సో స్పైసెస్. ఎస్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. మీరు స్టవ్ ఆన్ చేయండి. ఓకే. ఓకే, సో ఫస్ట్ ఏం వేసుకుందాం? పాన్ హీట్ అయిపోయింది. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసేద్దాము. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అమ్మ గారు. ఇప్పుడు మనం కొంచెం జీరా వేసేద్దాము. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాము? నెక్స్ట్ గార్లిక్. డైరెక్ట్గా ఇక్కడ మనం పాట్స్ లాగే వేసేస్తున్నాము. ఓకే, రెబ్బలు వేసేసుకుంటాం. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ ఆనియన్. ఓకే, తర్వాత ఆనియన్ కొంచెం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత పాలకూర వేసేద్దాము. ఓకే. ఓకే, సో ఆనియన్స్ అయితే వేగిపోయాయి అమ్మ గారు. నెక్స్ట్ ఏం వేద్దాము? నెక్స్ట్ పాలకూర వేసేద్దాము. చాప్ చేసుకున్న పాలకూర. యా, కట్ చేసి తీసుకొచ్చేసాను. ఇది మనం ఫుల్ కప్ వేసేస్తున్నాము, ఎందుకంటే పాలకూర కుక్ అయిన తర్వాత చాలా కొంచెం వచ్చేస్తుంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం పాలకూర మనకి దగ్గరకు వచ్చేసిన తర్వాత చెన కూడా వేసేద్దాం. ఓకే, వాటర్ ఏమైనా పోసుకోవాలి? అక్కర్లేదా? అవసరం లేదు. ఓకే, ఒకసారి మూత పెట్టిన అయితే యా, కొంచెం పెట్టేయండి. 2 minutes మనం అది మగ్గిపోతుంది. సో మనం గౌట్ అనే ఇష్యూ అసలు ఎందుకు వస్తుంది అండ్ దీని సిమ్టమ్స్ ఏంటి అనేది మాట్లాడుకున్నాము. అండ్ దీనికి మనకి మెడికేషన్ అనేది ఎట్లా ఉంటుంది? మెడికేషన్ అనేది మనం ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి. యూజువల్గా చాలా మంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే నార్మల్, ఇప్పుడు చాట్‌జిపిటి వచ్చేసింది, గూగుల్ చేసేస్తున్నారు. ఎవరు చూసినా కూడా చాట్‌జిపిటిలో నాకు ఈ మెడిసిన్ చెప్పింది, ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ అవంతా మళ్ళీ టెస్టులు రాస్తారు. దానికి బదులుగా నాకు ఈ సిమ్టమ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా ఈ మెడిసిన్ తీసేసుకోవచ్చు అని తీసేసుకుంటూ ఉంటారు అనమాట. అలా ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మెడికేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ ఇనిషియల్ గా ఉంటే డాక్టర్ తోటి మనం ఖచ్చితంగా మెడికేషన్ నాకు ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఇప్పుడు నాకున్న లెవెల్స్ కి నేను మెడిసిన్ కంపల్సరీగా తీసుకోవాలా అని చెప్పి అని మనం ఒకసారి మన డాక్టర్ ని కనుక్కొని, ఒకవేళ ఎర్లీ స్టేజ్ ఉంది అండ్ బార్డర్ లైన్స్ ఉంది అనుకోండి యూరిక్ యాసిడ్, అప్పుడు మనం ఎక్కువగా మన ఫుడ్ లో వైటమిన్ సి కి సంబంధించినవి అండ్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఎక్కువగా కలర్ఫుల్ వెజిటేబుల్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్ ఎక్కువగా మనం యాడ్ చేసుకొని, అండ్ ఎక్కువ రెడ్ మీట్ లాంటివి, మటన్ కానివ్వండి, బీఫ్ కానివ్వండి, పోర్క్, అట్లాంటి ప్యూరిన్ కి సంబంధించినటువంటి ఫుడ్ కడౌన్ చేసుకోవడము, స్పెషల్లీ నైట్ టైంలో. అండ్ ఎక్కువగా మనకి లెంటల్స్ లో కూడా చాలా మంది ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది, కంప్లీట్ గా తీసుకోకూడదు అని చెప్పి అని అనుకుంటారు. కాకపోతే ఏంటి, మన లెంటల్స్ తీసుకోకపోతే మనకి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో కొంత మోతాదులో మనం తీసుకోవచ్చు. ఈ రోజు మనం ఆ మిత్ ని బ్రేక్ చేయడం కోసమే చనా కూడా యాడ్ చేస్తున్నాం ఈ రోజు కర్రీలో. సూపర్. ఎస్. ఓకే, సో పాలకూర కూడా మగ్గిపోయి ఉంటుంది, చూద్దాం. ఎస్, మగ్గిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఏం వేద్దాం? ఇప్పుడు మనం చనా వేసేద్దాము. అలాగే. నేను ముందుగానే బాయిల్ చేసుకొని తీసుకొచ్చేసాను. ఓకే. ఇంకేమైనా వేయాలా? అండ్ టొమాటోస్ కూడా వేసేద్దాము. కొంచెం సాల్ట్ అండ్
ఫైనల్ టర్మరిక్ పౌడర్ కూడా మనం వేసేసుకున్నాము. అలాగే మనం పసుపు లాస్ట్లో వేసుకోవడం వల్ల మనకి అడుగు అంటకుండా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమన్నా వేసుకోవాలా ఏమన్నా గారు? కొంచెం వాటర్ వేసేసి మనం లిడ్ పెట్టేసి కొంచెం బాయిల్ చేసేద్దాం. అలాగే. సరిపోతుందా? ఎస్. ఒకసారి కలిపేస్తాను. ఓకే. యమునా గారు, సో కర్రీ అయిపోయిందేమో చూద్దామా? ఓకే, చూసేద్దాం. ఎస్, చక్కగా అయితే రెడీ అయిపోయింది. ఎస్. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? అంతే అమూల్య, ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము. ఓకే. అయిపోయిందా మరి? ఎస్, చనా పాలక్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. చనా పాలక్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మన దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చనా పాలక్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పాలకూర, ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు. చెన్నా పాలక్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పాలకూర వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, టమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు కూడా పోసి కలిపి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చెన్నా పాలక్ కర్రీ రెడీ.